ఇటీవల గజ్వేల్ పట్టణంలో జరిగిన మత ఘర్షణలలో జైలుకు వెళ్లిన వారిలో గజ్వేల్ పట్టణ వార్డు కౌన్సిలర్ గంగిశెట్టి రవి, బీజేపీ నేత మనోహర్ యాదవ్లను కిషన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. అనంతరం పట్టణంలోని శివాజీ విగ్రహానికి పూలమాల వేశారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో హిందూ సమాజం తలదించుకునే విధంగా ఇటీవల పట్టణంలో శివాజీ విగ్రహాన్ని అవమానపరచడం సమంజసం కాదని అన్నారు. బీజేపీ పార్టీ తరపున దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన వారిని శిక్షించకుండా హిందువులను జైలు పంపించి మరో వర్గానికి కొమ్ము కాస్తున్నారన్నారు. వేరే వాళ్ళ గ్రూప్ ఫోటో భారత్ మాతా కి జై. అందరికి ధన్యవాదాలమ్మా. కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, జై భవానీ, జై శివాజీ. కానీ ఆ నిజాం వ్యతిరేకంగా, నిజాం యొక్క రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి తరిమి కొట్టినటువంటి చరిత్ర ఈ తెలంగాణ సమాజందని ఈరోజు కేసీఆర్ జ్ఞాపకం చేసుకోవాల్సిందే కోరుతాము. ఎవరికి భయపడము తెలంగాణ సమాజము. మనమ తిప్పము, మాట మార్చము, మాట తప్పము, ముందుకెళ్తా ఉంటాము. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అండగా ఉండాల్సిన బాధ్యత మాది. కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం తప్ప భయపడేటువంటి ప్రసక్తి లేదని ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ కొమ్ము కాస్తున్నటువంటి కొంతమంది అధికారులకు, ముఖ్యమంత్రికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే గజ్వేల్ గడ్డ నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నాను. దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది అనేక నేరాలకు పాల్పడుతున్నారు, ముందు వాళ్ళను జైల్లో పెట్టు. వాళ్ళు అనేక మంది పోలీస్ స్టేషన్లో మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల వ్యతిరేకంగా మరి పేద ప్రజలు, బాధితులు, మహిళలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే కనీసం ఎఫ్ఐఆర్ చేసేటువంటి పరిస్థితి లేదు. చిన్న కేసుకి చిన్న పెట్టి కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో బెయిల్ ఇవ్వాల్సిన సందర్భంలో కూడా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి వారి మెప్పు పొందేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు స్టిచ్చింగ్ సేవ్స్ 9 అని ఒక సామెత చెప్తారు. కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం తప్పు చేసిన వ్యక్తిని రిమాండ్ చేస్తే ఈ దుస్థితి వచ్చేది కాదు. కానీ పోలీసులు నిదానంగా, ఉదాసీనంగా వివరించడం వల్ల ఈ కార్యక్రమం జరిగిందని భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి హిందువుల ఓట్లు అవసరం లేదు. మజ్లిస్ పార్టీ అండ ఉంటే చాలు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి నిజాం యొక్క న్యాయ నిజాం ఆలోచన ఏదైతున్నదో ఇది తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహించాల్సిందిగా కోరుతా ఉన్నాను. శివాజీ మహారాజు స్ఫూర్తి, ఆయన ఓ వ్యక్తిగా కానీ, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కానీ, ఆయన ఆదర్శమైనటువంటి పరిపాలన కానీ, మరి విదేశీయులతో చేసినటువంటి సాహసోపేతమైనటువంటి పోరాటం కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యువతకు ఆదర్శము, కోట్లాది మంది యువతకు స్ఫూర్తి. అటువంటి మహానుభావుని విగ్రహాన్ని అపవిత్రం చేసే విధంగా వేరించినటువంటి శక్తులు మా యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వేరించినటువంటి వ్యక్తులు, సంస్థలను